నమస్కారం. ఈ ఆసక్తికరమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన భారతీయ పురాణాల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన, అత్యంత నాటకీయమైన మరియు భావోద్వేగభరితమైన కథలోకి వెళ్లబోతున్నాం. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడికి, ఆయనకు అత్యంత ఆప్తుడైన నందీశ్వరుడికి మధ్య జరిగిన ఒక వియోగం గురించిన కథ. అసలు భక్తి అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, వారిద్దరి మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధం ఎలా పరీక్షించబడిందనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. విశ్వవ్యాప్తమైన, ఆకాశమంత విశాలమైన ఆ స్వామికి, భక్తుడికి మధ్య ఉన్న బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు కదా. సాక్షాత్తు శివుడు, నంది వీళ్ళిద్దరినీ వేరుచేయడం అసలు సాధ్యమేనా? వినడానికే అసాధ్యంగా అనిపిస్తోంది కదూ. కాని ఒకానొక సమయంలో ఈ ఊహించని వియోగం నిజంగానే జరిగింది. ఇంతకీ ఆ నాటకీయ పరిణామం ఎలా మొదలైంది? దానికి దారితీసిన పరిస్థితులేంటి? పదండి, లోతుగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ కథ మొదటి భాగానికి వెళ్దాం. కైలాసంలో ఒక ఆట. దైవిక విభేదానికి దారితీసిన ఒక చిన్న సరదా సంఘటన. అసలు కథ ఎక్కడ మొదలయిందంటే, సుందరమైన కైలాసపర్వత శిఖరాలపై ఆదిదంపతులైన శివపార్వతులు ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా పాచికలు ఆడుకుంటున్నారు. ఎప్పుడూ లోక కళ్యాణం గురించి ఆలోచించే ఆ దంపతులు ఇలా సరదాగా ఆటలో మునిగిపోవడం నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం. అయితే ఆ సమయంలో నందీశ్వరుడు అక్కడే పక్కన కూర్చుని ఈ ఆటను చాలా ఆసక్తిగా గమనిస్తున్నాడు. అప్పుడు పార్వతీదేవి నందివైపు చూసి, నందీ, మా ఇద్దర్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నావు అని ఒక చిన్న ప్రశ్న అడిగింది. దానికి నంది ఏమాత్రం ఆలోచించకుండా అత్యంత నమ్మకంతో, అందులో సందేహం ఏముంది తల్లీ, నా పరమశివుడే ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్పాడు. వినడానికి ఇది చాలా స్వచ్ఛమైన నమ్మకంలాగే అనిపిస్తుంది కదా. కానీ ఆ చిన్న మాట ఎంతటి భయంకరమైన పరిణామానికి దారితీసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ జరిగిందేమిటంటే, నంది ఎంత గట్టిగా నమ్మాడో దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. పాచికలు పార్వతీదేవికి అనుకూలంగా పడ్డాయి. సర్వలోకనాథుడైన ఆ పరమశివుడు ఆ ఆటలో ఓడిపోయాడు. జగన్మాత పార్వతీదేవి విజయం సాధించింది. అంటే తన స్వామి ఎప్పటికీ ఓడిపోడు అన్న నంది అంచనా పూర్తిగా తప్పని తేలిపోయిందనమాట. ఇది కేవలం ఒక చిన్న ఆటలో గెలుపోటముల విషయం మాత్రమే కాదు, నంది ప్రాణంగా భావించే అతని అచంచలమైన నమ్మకానికి ఎదురైన ఒక ఊహించని దెబ్బ. ఇక ఇక్కడనుంచే కథలో అసలు మలుపు మొదలవుతుంది. మన రెండవ భాగం, వియోగం అనే శాపం. ఒక అమాయకపు పొరపాటుకు చెల్లించుకున్న భారీ మూల్యం. అసలు ముఖ్యమైన విషయమేమిటంటే, అప్పటివరకు ఎంతో సరదాగా సాగుతున్న ఆ పాచికల ఆటగది వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. నంది అంచనా తప్పు అని తేలగానే పార్వతీదేవి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నంది, నీ అంచనా తప్పింది కాబట్టి నాతో పాటు ఈ ఆటలో నువ్వు కూడా ఓడిపోయావు అని అమ్మవారు కరాఖండిగా ప్రకటించారు. అక్కడితో ఆగలేదు. దానికి శిక్షగా నందీశ్వరుడు తక్షణమే కైలాసాన్ని విడిచివెళ్లాలని, తన ప్రాణమైన శివుడికి దూరంగా వెళ్ళిపోవాలని ఒక తీవ్రమైన శాపాన్ని విధించారు. ఆలోచించండి, ఒక పరమభక్తుడికి తన ఆరాధ్య దైవానికి దూరం కావడం కంటే భయంకరమైన శిక్ష ఈ సృష్టిలో మరొకటుంటుందా? ఇప్పుడే మనం కథలోని అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టానికి చేరుకున్నాం. మూడవ భాగం, విడదీయరాని దైవిక బంధం, కైలాసం యొక్క భావోద్వేగ కేంద్రం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన, హృదయాన్ని హత్తుకునే విషయమేంటంటే, ఆ తీర్పు విన్న వెంటనే కైలాసం మొత్తం మూగబోయింది. ఇది కేవలం ఒక వాహనాన్ని కోల్పోవడం కాదు, శివుడికి నంది తన ప్రాణంతో సమానం కదా. ఆ ఇద్దరి బంధం ఎప్పటినుంచో అనాదిగా పెనవేసుకున్నది. లోకాలను రక్షించే ఆ మహాశివుడు సైతం తన నంది దూరమవుతున్నాడనగానే అక్షరాలా తల్లడిల్లిపోయాడు. ఎంతలా అంటే, నేను లేకుండా నంది, నంది లేకుండా నేనూ జీవించలేము అని అత్యంత వేదనతో పలికాడు. ఆ మాటల్లో వారి బంధం ఎంత లోతైనదో, ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో మనకు అర్థమవుతుంది. తన నందిని ఆ శాపం నుంచి విడిపించమని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవిని వేడుకోవడం నిజంగా కదిలించే దృశ్యం. భర్త పడుతున్న ఆ ఆవేదనను చూసి పార్వతీదేవి మనసు కాస్త కరిగింది. అయితే ఆమె తన శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేదు. కాని విముక్తికి ఒక షరతును మాత్రం విధించింది. ఆ మార్గం అంత సులభమైనదేమీ కాదు సుమా. నంది తన భక్తిని నిరూపించుకోవాలి. ఎలాగంటే, పార్వతీ పరమేశ్వరుల ముద్దుల కుమారుడైన వినాయకుడిని నందీశ్వరుడు ఎప్పుడైతే సంపూర్ణంగా సంతోషపెడతాడో అప్పుడే ఈ శాపము నుంచి విముక్తి కలుగుతుందని, తిరిగి శివుని చెంతకు చేరే అవకాశం ఉంటుందని ఒక కఠినమైన షరతును ముందుపెట్టింది. సరే, ఇక్కడ్నుంచి ఈ విశ్లేషణ చివరి భాగానికి వెళ్దాం. భక్తికి పరీక్ష, విధేయతకు ఎదురైన ఒక కఠినమైన శారీరక పరీక్ష. ఈ సంఘటనలు ఎలా ముందుకు వెళ్తున్నాయో చూడండి.
తన స్వామి పక్కన మళ్లీ చోటు సంపాదించుకోవడానికి నంది పోరాటం మొదలుపెట్టాడు. శాప విముక్తి కోసం నంది ముందుగా ఒక సులభమైన మార్గాన్నెంచుకున్నాడు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూలు, రకరకాల మిఠాయిలన్నీ కొండల్లా తెచ్చి సమర్పించాడు. కాని ఆ బొజ్జగణపయ్య ఆకలిని, మనసును కేవలం ఈ మిఠాయిలతో నింపడం ఎవరికైనా సాధ్యమవుతుందా చెప్పండి? ఆయన ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఇక వేరే దారిలేక నంది ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన శారీరక కష్టాన్ని పణంగా పెట్టాడు. భారీ కాయుడైన ఆ వినాయకుడిని తన భుజాలపై ఎక్కించుకుని తన దేహం పూర్తిగా అలిసిపోయి సత్వ కోల్పోయేంతవరకు కైలాసం నలుమూలలా మోస్తూ తిరిగాడు. నిజమైన భక్తి అంటే కేవలం వస్తువులు కానుకగా ఇవ్వడం కాదుగదా, భగవంతుడికి తనను తాను పూర్తిగా అర్పించుకోవడం. నందీశ్వరుడు పడుతున్న ఆ శారీరక శ్రమను, అలసటను అన్నింటికీ మించి అతనిలోని ఆ పరిపూర్ణమైన, నిస్వార్థమైన భక్తిని వినాయకుడు చూశాడు. నంది పడుతున్న ఆ కష్టాన్ని చూసి కరిగిపోయిన గణేశుడు ఇక చాలు అని ఎంతో ఆనందంగా తృప్తి చెందాడు. ఎప్పుడైతే వినాయకుడు సంతోషించాడో వెంటనే పార్వతీదేవి కూడా శాంతించి నందికి శాప విముక్తి కలిగించింది. అలా ఒక చిన్న ఆట వల్ల దైవికంగా ఏర్పడిన ఆ దూరం, ఆ భయంకరమైన శాపం తొలగిపోయి శివుడు మరియు నంది మళ్లీ ఒక్కటయ్యారు. ఈ అద్భుతమైన పౌరాణిక కథ చివరగా మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. నిజమైన భక్తికి, స్వచ్ఛమైన ప్రేమకు అపారమైన కష్టం, అంకితభావం అవసరం. అలాంటి స్వచ్ఛమైన బంధం ముందు ఎలాంటి అడ్డంకులైనా, ఎంతటి కఠినమైన శాపాలైనా సరే తలవంచక తప్పదు. శివుడు, నందిల ఈ కథ మనకు విధేయత యొక్క అసలైన అర్థాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నేటి ఆధునిక కాలంలో అలాంటి సంపూర్ణమైన విధేయతను, నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికి ఎంతటి మూల్యాన్నైనా చెల్లించడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఈ లోతైన ప్రశ్నతోనే ఈ రోజుటి మన కథా విశ్లేషణను ముగిద్దాం. అచంచలమైన భక్తికి, విడదీయరాని బంధానికి నిదర్శనంగా నిలిచే ఈ అద్భుతమైన కథను నాతో పాటు విన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు.